ఓవర్ టు ఢిల్లీ. బీసీ బిల్లుపై దేశ రాజధాని వేదికగా లొల్లి. బీసీ బిల్లు ఆమోదం కోసం ఇక ఢిల్లీలోనే పోరుబాట పడతామంటోంది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రపతిని కలుస్తామని చెబుతోంది. మరోవైపు అపోజిషన్ పార్టీలు కూడా అదే మాట చెబుతున్నాయి. తెలంగాణ రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఎందాకైనా వెళ్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. మరోసారి రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలాగైనా బీసీ రిజర్వేషన్లు సాధిస్తామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5, 6, 7 బిల్లు ఎక్కడైతే పెండింగ్ ఉందో రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ కూటమి పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ రిప్రజెంటేషన్ లో రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలిసి మా విజ్ఞాపన విని మాకు సానుకూలంగా స్పందిస్తే దండం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి గారిని కలవబోతున్నాం. మా పార్టీ డెలిగేషన్ రాష్ట్రపతి గారిని కలిసి బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి మోసాన్ని మరి వెంటనే వాళ్ళు కూడా ఈ 42% రిజర్వేషన్ మీద ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఎమ్మెల్సీ కవిత కూడా బీసీ బిల్లు సాధన కోసం ఆందోళన చేస్తామన్నారు. ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటలు దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. అఖిల పక్షం ఢిల్లీకి తీసుకెళ్లండి, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుండి కార్యక్రమం చేయండి. ఆ బీసీ బిల్లు సాధన కోసం ఆర్డినెన్స్తో ఇస్తారా, బిల్లుతో ఇస్తారా? కేంద్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి నేను 72 గంటల నిరాహార దీక్ష 4, 5 తారీఖు, 6 తారీఖు నాడు మరి 3 రోజులు కూడా ఇందిరా పార్క్ లో చేయబోతా ఉన్నాం. మరోవైపు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు కేటాయించిన 10% రిజర్వేషన్లను తొలగిస్తేనే బిల్లుకు మద్దతిస్తామంటోంది బీజేపీ.